రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ టీం పబ్లిసిటీ స్పీడ్ పెంచింది. ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ నుంచి మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ కి రెడీ అవ్వమంటున్నారు. ఇక ఇందులో ఓ సాంగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారు మేకర్స్. ఆ సాంగ్ యూట్యూబ్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ ఆ సాంగ్ స్పెషాలిటీస్ ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా యాక్ట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్ మూవీ. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్లోకి గ్రాండ్ గా రిలీజ్ కానుంది. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయిపోయాట. మరోవైపు ప్రమోషన్ ని, పబ్లిసిటీ భారీగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన రా మచ్చా మచ్చా జరగండి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా నానా హైరానా, ప్రియమైన హైరానా అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ నానా హైరానా సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ అన్స్టాపబుల్ గా దూసుకువెడుతోంది. ఇప్పటికే 47+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. మెలోడీ ఆఫ్ ది ఇయర్ గా ఈ సాంగ్ నిలిచింది. ఈ సాంగ్ షూటింగ్ సంబంధించి స్పెషల్ స్టోరీ ఒకటి బయటికి వచ్చింది. ఈ సాంగ్ షూటింగ్ న్యూజిలాండ్ లో 6 రోజులు చేశారు. ఈ సాంగ్ కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడారట. సుమారు 10 కోట్ల బడ్జెట్తో ఈ సాంగ్ కోసం ఖర్చు చేశారని సమాచారం. తమన్ మ్యూజిక్ ఇవ్వగా తిరు కెమెరామెన్ గా తీశారు. రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ గా మనీష్ మల్హోత్రా వర్క్ చేశారు. ఈ సాంగ్ షూటింగ్ డీటెయిల్స్ ని, పలు సీన్స్ ఎలా తీశారో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. నానా హైరానా, ప్రియమైన హైరానా అంటూ సాగుతున్న మెలోడీ సాంగ్ లిరిక్స్ తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించగా శ్రేయా ఘోషల్, కార్తిక్ పాడారు. అయితే సాంగ్ విజువల్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయని మూవీ లవర్స్ చెప్తున్నారు. డైరెక్టర్ శంకర్ చెప్పినట్లుగానే సాంగ్ మేకింగ్ లో శంకర్ మార్క్ కనిపిస్తుందని వ్యూవర్స్ అంటున్నారు. మెలోడీ సాంగ్ నెట్టింట బ్లాక్ బస్టర్ గా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రెజెంట్ ఫుల్ లిరిక్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య కీ క్యారెక్టర్స్ చేశారు. 2025 జనవరి 10న సంక్రాంతి స్పెషల్ గా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. మరో నెల రోజుల్లో గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడంటూ మూవీ యూనిట్ లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది. తొలిసారిగా ఫారెన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న ఫస్ట్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్. అమెరికాలోని టెక్సాస్ కర్టిస్ కల్వెల్ సెంటర్లో డిసెంబర్ 21న ఈ ఈవెంట్ జరుగుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక శంకర్ చెప్పినట్లుగానే విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. కార్తీక్, శ్రేయా ఘోషల్ వాయిసెస్ సాంగ్ కి ప్రాణం పోశాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం చాలా అందంగా ఉంది. ఓవరాల్ గా నానా హైరానా, ప్రియమైన హైరానా సాంగ్ వినడానికే చాలా బాగుందని మ్యూజిక్ లవర్స్ చెప్తున్నారు. తమన్ అద్దరిపోయే ట్యూన్ అందించారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి చరణ్ కెరియర్ లో మరో మంచి మెలోడీ సాంగ్ ఇచ్చారని అంటున్నారు. శంకర్ మార్క్ పిక్చరైజేషన్ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిందని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు వెయిటింగ్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.